ఇప్పటి వరకు మనం సీక్వెన్స్ అండ్ సిరీస్ అనే టాపిక్ నేర్చుకున్నాం. ఇప్పుడు అదే టాపిక్లో ప్రీవియస్ జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఈ చాప్టర్లో 1 or 2 క్వశ్చన్స్ రావచ్చు, కొన్ని స్లాట్స్లో 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు, 1 క్వశ్చన్ కన్ఫామ్. సో మనం స్కోరింగ్ చేయాల్సిన టాపిక్స్లో ఇది కూడా ఒక టాపిక్. సో మనం కొన్ని 10 బిట్స్ ఖచ్చితంగా చేయాలనుకుంటే అందులో ఈ చాప్టర్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్ కూడా ఉండొచ్చు. సో ఎక్కడైతే డిఫికల్టీ వస్తుందో, సో మనం ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తున్నాం కాబట్టి సో వాటి ద్వారా సో ఎక్కడైతే డిఫికల్ట్ లాజిక్స్ ఉన్నాయో వాటి మీద మీరు కొద్దిగా ఫోకస్ చేస్తే సో ఎగ్జామ్లో మీరు చేయవచ్చు. అలాగే ఈ చాప్టర్లో ఎక్కువ శాతము ఏ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కూడా మనం డిస్కస్ చేసేటప్పుడు ఈ మోడల్స్కి ఎక్కువ అవకాశం ఉందని కూడా మనం చెప్పచ్చు. అంటే కొన్ని ఇయర్స్ ట్రెండ్ని చూసి మనం ఏ కాన్సెప్ట్ మీద ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అన్నది కూడా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు సో అప్పుడు చెప్తాను. సో వాటి మీద మీరు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. అలాగే డిఫికల్ట్ ఏమైనా కాన్సెప్ట్స్ ఉంటే కొద్దిగా ఫోకస్ చేస్తే ఇందులో మీరు 100% స్కోర్ చేస్తే మీ సీట్ తెచ్చుకోవడం కూడా ఈజీ అవుతుంది. అలాగే ఫౌండేషన్ వాళ్ళు కూడా ఇంతవరకు కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా మీరు చేస్తే మీకు సో జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ వేలో కానీ ఆ ట్రాక్లోకి వచ్చే అవకాశం ఉంది. అంటే క్వశ్చన్ని చూసే విధానం కానీ థింక్ చేసే విధానం కానీ ఇవన్నీ మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఐఐటి మెయిన్స్ కానీ అడ్వాన్స్ రేంజ్లోకి సో ఇవి బాగా ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తే మీ మైండ్ కూడా ఆ రేంజ్కి రీచ్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ 2017లో వచ్చింది. సో ఫర్ ఎనీ పాజిటివ్ రియల్ నెంబర్స్ ఏబిసి అన్నాడు. సో ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చి సో ఏబిసిఆర్ జీపీ అట్లా ఇచ్చాడు, ఆప్షన్స్ ఏపీ అని కూడా ఇచ్చాడు. సరే చూద్దాం. ఫస్ట్ ఇదేదంతా డిఫికల్ట్గా అనిపిస్తుంది. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఏం చేయాలి ఏమో అర్థం కావట్లేదు కాబట్టి ఫస్ట్ అయితే మల్టిప్లికేషన్ చేస్తే 9 × 25 225 ఏ స్క్వేర్ ప్లస్ 9b స్క్వేర్ ప్లస్ 25c స్క్వేర్ మైనస్ 75ac. అలాగే ఈ టర్మ్స్ కూడా మల్టిప్లికేషన్ చేసి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 15 × -45ab నెక్స్ట్ మైనస్ 15bc అన్నీ ఒక సైడ్ వచ్చేస్తే అదర్ సైడ్ 0 ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ స్క్వేర్ ఉన్న టర్మ్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 225 అంటే 15 అంటే దీన్ని మనం 15a హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అలాగే 3b స్క్వేర్ని 9b స్క్వేర్ని 3b స్క్వేర్ రాయొచ్చు. నెక్స్ట్ దీన్ని 5c హోల్ స్క్వేర్ రాసేయచ్చు. ఇంతవరకు ఏం ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ బేసెస్ చూడండి, అన్నిటికీ పవర్ 2 ఉంది. బేసెస్ చూడండి సరిగా అబ్జర్వ్ చేయండి. సో ఇట్లాంటి టెక్నిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ అనే కాదు ఎక్కడైనా కూడా ఈ లాజిక్ ఇప్పుడు మనం చేసే లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్లు మీరు ఎగ్జామ్లో చేయగలిగితే సో దాదాపుగా మీకు జేఈ మెయిన్స్ సీటు వచ్చినట్టే. సో ఇక్కడ బేసిస్ చూడండి 15, ఇక్కడ 3b. ఈ రెండింటి ప్రోడక్ట్ ఎక్కడన్నా ఉందా? ఉంది, 45ab ఉంది. అలా ఇంక వేరే 2 టర్మ్స్ చూసుకోండి. ఈ రెండింటి ప్రోడక్ట్ ఉందా? 3 × 5 15bc అది కూడా ఉంది. నెక్స్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ ప్రోడక్ట్ 75ac అది కూడా ఉంది. సో ఇది ఎలా ఉంది అంటే క్వశ్చన్ సరిగా అబ్జర్వ్ చేస్తే ఈ టైప్లో ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ బేసిస్ చూసారా, ప్రొడక్ట్ ఏబి ఉంది. నెక్స్ట్ ఈ రెండు బేస్ ప్రొడక్ట్ ఉంది. అలాగే ఫస్ట్ అండ్ లాస్ట్ బేస్ ప్రొడక్ట్ కూడా ఉంది. మరి ఇక్కడ కూడా అలాగే ఉంది కదా, ఫస్ట్ అండ్ లాస్ట్ బేస్ ప్రొడక్ట్ 75ac. నెక్స్ట్ ఈ రెండింటి బేస్ ప్రొడక్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ మైనస్ 45ab కూడా ఉంది. సరే మరి అలా ఉంటే ఏం చేయాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్ ఇలా ఉంది అంటే మీరేం చేస్తారంటే దాన్ని a - b హోల్ స్క్వేర్ ప్లస్ b - c హోల్ స్క్వేర్ c - a హోల్ స్క్వేర్ అవుతుంది. కావాలంటే దీన్ని సింప్లిఫై చేయండి. కాకపోతే అన్ని టర్మ్స్ అక్కడ ఉన్న దానికంటే డబల్ వస్తాయి. మీరు సింప్లిఫై చేసి చూడండి. అంటే వీటిని అన్నిటినీ లేదంటే ఇలా ఒకటి 1/2 చేసేస్తే అప్పుడు మీకు మ్యాచ్ అవుతుంది, అన్ని డబల్ వస్తుంది.
లేదు అంటే సో దాన్ని తీసుకొని 2 పెట్టి మల్టిప్లికేషన్ అండ్ డివైడ్ చేద్దాం. అంటే ఈచ్ టర్మ్ని 2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో మళ్ళీ బ్యాలెన్స్ చేయడానికి బై 2 చేస్తున్నాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంటే ఖచ్చితంగా ఈ టైప్లో ఉంటే మీరు చేయాల్సిన ప్రాసెస్ ఇది. సో 2 పెట్టి మల్టిప్లికేషన్ అండ్ డివైడ్ చేస్తాం. 2b² + 2c² - 2ab - 2bc - 2ac = 0. ఇప్పుడు దీన్ని 1/2. సో దీన్ని ఏం రాయొచ్చు అంటే ఇందులో ఒక a ఒక b - 2ab తీసుకుందాం. సో ఒక a² ఒక b² - 2ab అంటే అప్పుడు a - b హోల్ స్క్వేర్ వస్తుంది. అంటే a² b² - 2ab. ఇందులో ఒక a² తీసుకుంటే ఇంకొక a² బ్యాలెన్స్ ఉంది. ఇందులో ఒక b² తీసుకున్నాం, ఇంకో b² బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇందులో ఒక c ఇంకో బ్యాలెన్స్ b², ఈ c², నెక్స్ట్ ఈ టర్మ్ ఇది అయిపోయింది కంప్లీట్. సో b² c² - 2bc కలిసి నేను b - c హోల్ స్క్వేర్ రాస్తున్నాను. సో b - c హోల్ స్క్వేర్ అంటే సో ఆ ఉన్న రెండో b² కూడా కంప్లీట్ అయిపోయింది. ఇందులో ఒక c² కంప్లీట్ అయితే ఇంకో c² బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ -2bc కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటంటే ఒక a² c² - 2ac ఈ 3 టర్మ్స్ మాత్రమే మిగిలినాయి. దాన్ని మనం a - c ఆర్ c - a హోల్ స్క్వేర్ రాసేయచ్చు. ఇట్లా వస్తుంది. అంటే లేదు అంటే గుర్తుపెట్టుకోవచ్చు, ఇది చూడగానే మీకు ఇది రావాలి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి ఇక్కడ 0. సో రైట్ సైడ్ 0 రాఉంది. మరి లెఫ్ట్ సైడ్ మనం యాడ్ చేస్తే ఏం రావాలి? 0 రావాలంటే అందులో కొన్ని టర్మ్స్ పాజిటివ్ కొన్ని టర్మ్స్ నెగిటివ్ ఉంటే అప్పుడు క్యాన్సిలేషన్ అయ్యి 0 వచ్చే అవకాశం ఉంది. కానీ లెఫ్ట్ సైడ్ ఒక టర్మ్ కూడా ఇక్కడ నెగిటివ్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకు నెగిటివ్ అవ్వదు అంటే అన్నిటికి కూడా ఈవెన్ పవర్స్ ఉన్నాయి. ఈవెన్ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఒక టర్మ్ కూడా నెగిటివ్ కాకుండా కొన్ని టర్మ్స్ మనం యాడ్ చేస్తున్నాం, అందులో ఒక టర్మ్ కూడా నెగిటివ్ లేదు. కొన్ని టర్మ్స్ యాడ్ చేసేటప్పుడు అందులో కొన్నన్నా నెగిటివ్ ఉంటే ఆ పాజిటివ్ నెగిటివ్స్ క్యాన్సిల్ అయిపోయి మీకు 0 వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒకటి కూడా నెగిటివ్ లేకుండా సమ్ము 0 రావాలంటే ఒకటే ఒక అవకాశం ఉంది. అదేంటంటే ఈచ్ వన్ 0 అయితే తప్పించి మీకు ఆన్సర్ 0 అవ్వదు. ఎందుకంటే ఒకటి కూడా నెగిటివ్ కాకుండా ఆన్సర్ 0 రావాలంటే అంటే నేను 3 నెంబర్స్ యాడ్ చేస్తున్నాను. సో 3 నెంబర్స్ ఒకటి కూడా నెగిటివ్ లేకుండా 3, 5, 8 0 వస్తుందా? రాదు. సో ఇప్పుడు సపోజ్ ఇది మైనస్ ఉంటే 0 వస్తుంది. అంటే సమ్ము మనం కొన్ని టర్మ్స్ యాడ్ చేసినప్పుడు 0 రావాలంటే ఖచ్చితంగా ఒకటన్నా నెగిటివ్ ఉండాలి. మరి ఇక్కడ ఈవెన్ పవర్స్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్కి ఎటువంటి స్కోప్ లేదు కాబట్టి మరి ఆన్సర్ 0 రావాలంటే ఇంకున్న మనకు అవకాశం ఒకే ఒక అవకాశం ఈచ్ వన్ 0 అవ్వాలి. కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్తామంటే a - b = 0, b - c = 0, c - a = 0 అని చెప్తాం. దీని నుంచి a సో a - b 0 అంటే a = bనే కదా, b - c కూడా 0 అంటే b = c ఇలా వస్తుంది. సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ అదే వేలో ఉంది. కాకపోతే ఏ ఉన్న దగ్గర ఇక్కడ 15a ఉంది కాబట్టి సేమ్ అదే వేలో రాసేసేయండి. సో 45abని -15a × 3b అని రాసుకోవచ్చు కదా. అలాగే నెక్స్ట్ 15bcని -c టర్మ్స్లో ఏం రాయొచ్చు? 3b × 5c అని రాయొచ్చు కదా. అలాగే నెక్స్ట్ 75ac ఉంది, దాన్ని 15a × 5c అని రాయొచ్చా లేదా? సో ఇలా రాసేయచ్చు. ఇప్పుడు క్వశ్చన్ సేమ్ అలాగే ఉంది. ఏ ఉన్న దగ్గరల్లా 15a ఉంది కాబట్టి సేమ్ అదే వేలో అంటే ఇలా ఉంటే మనం ఏం రాసేయాలి? 1/2 ఇలా సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ డిఫరెన్స్కి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ రాసుకోవచ్చు. అలాగే సేమ్ లాజిక్ ప్రకారం ఇక్కడ కూడా 2 పెట్టి మల్టిప్లికేషన్ డివైడ్ చేస్తే క్వశ్చన్ ఇలా కన్వర్ట్ అయిపోతుంది. సేమ్ ఇలా కన్వర్ట్ అవుతుంది, దాని నుంచి స్టెప్ వస్తుంది. సో మరి ఇక్కడ ఏ అంటే ఏంటి? ఇక్కడ 15a మైనస్ b అంటే ఏంటి? 3b హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ 3b మైనస్ 5c హోల్ స్క్వేర్ ప్లస్ 5c మైనస్ 3a హోల్ స్క్వేర్ = 0. సో ఇక్కడ కూడా అన్నీ కూడా ఈవెన్ పవర్సే.
సమ్ 0 అవ్వాలంటే ఖచ్చితంగా ఈచ్ వన్ 0 అవ్వాలి. అంటే 15 - 3b = 0 అంటే అప్పుడు ఏంటిది నుంచి 15a = 3b అవుతుంది. అలాగే సేమ్ ఇది 0 అవ్వాలి అంటే 3b = 5c అవుతుంది. అలాగే నెక్స్ట్ 5c = 3a వస్తుంది. సో ఇది 3a కాదు, సారీ చూడండి 15a కదా, 15a కాబట్టి ఇక్కడ 5c = 15a వస్తుంది. సో ఫైనల్గా మనకి 15a = 3b = 5c వస్తుంది. సో దీని నుంచి 3b = 15a అలాగే 3b = 5c. సో b = 3 క్యాన్సిల్ అయితే 5a. సో ఇక్కడ b = 5c/3. అలాగే ఈ రెండు ఈక్వేట్ చేశారనుకోండి 15a = 5c వస్తుంది. సో దీని నుంచి a = c/3 వస్తుంది. a = c/3. సో ఏ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ సిలో వచ్చింది, బి కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సిలో వచ్చింది. ఇప్పుడు ఆప్షన్స్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఏబిసి జీపీఆ ఏపీఆ అన్నాడు, ఎక్కువ ఏపీకి అవకాశం అనిపిస్తుంది కాబట్టి ఏపీ ట్రై చేద్దాం. సో ఏబిసిఆర్ ఇన్ ఏపీ, ఇక్కడ బీసీఆర్ ఇన్ ఏపీ అన్నాడు. అంటే బీసీఏ ఒకవేళ థర్డ్ ఆప్షన్ అనుకుంటే బీసీఏ ఏపీ అయితే అప్పుడు ఏం కావాలి, బి ప్లస్ ఏ ఈక్వల్ టు సి అవ్వాలి, అంతే కదా. ఒక సీక్వెన్స్ ఏపీలో ఉండాలంటే ఎక్స్ట్రీమ్ సమ్ ఈక్వల్ టు సో ఏం కావాలి 2 × c అవ్వాలి, 2 × c అంతే కదా. ఏబిసిఏపీ ఉంటే సో ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ట్వైస్ ది మిడిల్ వన్ అవ్వాలి. అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ బి వాల్యూ చూద్దాం. ఇక్కడ బి వాల్యూ ఏంటి 5c/3, బి వాల్యూ 5c/3. నెక్స్ట్ ఏ వాల్యూ c/3. సో యాడ్ చేసేసేయండి, ఎంత వస్తుంది 6c3/3 వస్తుంది. 6c3 అంటే 2c వస్తుంది. సో 2c = 2c సరిపోయింది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ట్వైస్ ది మిడిల్ వన్ వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏంటి థర్డ్ వన్. సో కొద్దిగా ఇక్కడ ఫస్ట్ చెప్పిన లాజిక్ అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ కొద్ది అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కూడా కొద్దిగా ఇంపార్టెంట్. అంటే ఎగ్జామ్లో టైం వేస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి మీరు నేర్చుకుంటే ఎగ్జామ్లో చేయగలిగితే 100% మీకు జేఈఈ మెయిన్స్ సీట్ గ్యారెంటీ, ఇలాంటి క్వశ్చన్ చేయగలిగితే. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ A1 A2 A3 అప్ టు AN ఏపీ అని ఇచ్చాడు. సో నెక్స్ట్ కొన్ని సమ్ ఇచ్చాడు, సమ్ ఈజ్ 144 ఇచ్చాడు. నెక్స్ట్ ఈ టర్మ్స్ సమ్ అడిగాడు. సో 2019లో వచ్చింది. సో ఈ లాజిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి లాజిక్ మళ్ళీ రిపీట్ అయ్యే, అంటే క్వశ్చన్స్ ఏమి యాస్టీజ్ ఉండకపోవచ్చు కానీ ఈ లాజిక్ అనేది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో ఇది మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం ఖచ్చితంగా గెస్ చేయొచ్చు, వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని మోడల్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అవి నేను చెప్తాను. వాటి మీద మీరు ముందే మార్క్ చేసుకుని నోట్ చేసుకోవడం ఏదో ఒకటి చేయండి. సో ఎగ్జామ్లో అలాంటి క్వశ్చన్స్ మిస్ అవ్వకుండా చూసుకోండి. సో మనకి ఏపీలో ఒక సీక్వెన్స్ ఏపీలో ఉన్నప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ఏపీలో చూసాం. సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ ఈజ్ కాన్స్టెంట్ అని. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సీక్వెన్స్ ఏపీలో ఉంటే సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ ఈజ్ కాన్స్టెంట్. అదే సీక్వెన్స్ జీపీలో ఉంటే ప్రొడక్ట్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ ఈజ్ కాన్స్టెంట్. సో ఒకటి గుర్తుకొచ్చినప్పుడు రెండోది కూడా గుర్తెచ్చుకుంటే మనకి మైండ్లో ఇప్పుడు అవి ప్లే అవుతుంటాయి. సో అవసరానికి టక్మని ఐడియా వస్తుంది. కాబట్టి ఇప్పుడు చూద్దాం. మరి కొన్ని టర్మ్స్ సమ్ ఇచ్చాడు. ఏంటది A1 ఒకటి, A4, A7, A16. సో చూడండి మధ్యలో డాట్స్ వదిలేసాడు. అంటే ఇక్కడ చూడండి 3 టర్మ్స్ గ్యాప్. నెక్స్ట్ 3 యాడ్ చేస్తే ఇది వచ్చిందంటే నెక్స్ట్ టర్మ్ ఏంటి A10, నెక్స్ట్ A10, నెక్స్ట్ ఏంటి మళ్ళీ 3 యాడ్ చేస్తే రావాలి A13, నెక్స్ట్ ఏంటి A16. ఇది వాడు ఇచ్చిన సమ్ము ఎంత 144. ఇప్పుడు 16 టర్మ్సే ఉన్నాయి అనుకుందాం. ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నా మనకు అనవసరం. ఫస్ట్ అయితే ఇప్పుడు 16 టర్మ్స్ ఉన్నాయి అనుకుందాం. అంటే ఇదే లాస్ట్ టర్మ్ అనుకుందాం, A16 లాస్ట్ అనుకుందాం. అంటే ఇక్కడ ఉన్న ప్రకారం కూడా అదే ఉంది కాబట్టి ఇంకా ఇవే 16 టర్మే లాస్ట్ అనుకోండి. ఇప్పుడు మనకు రూల్ ప్రకారం ఇక్కడి నుంచి ఫస్ట్ టర్ము, అట్నుంచి ఫస్ట్ టర్మ్ సమ్ము, ఇటు నుంచి ఇది 4th టర్ము, అట్నుంచి 4th టర్మ్ ఇదే అవుతుంది. కాబట్టి చూసుకోండి 4th టర్మ్. సో A16 తర్వాత A15, A14, A13 ఈజ్ ద 4th టర్మ్ అవుతుంది.
నెక్స్ట్ ఇటు నుంచి 7th టర్ము అటు నుంచి 7th టర్ము A10 అవుతుంది. కొంతమంది తప్పు రాస్తారు, 7th టర్ము 9 ఏదో రాసేస్తారు, అంటే 16 - 7 తీసేసి 9 అని రాస్తారు, 10 అనకుండా. సింపుల్ ఒక లాజిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో A1 ప్లస్ A16 అంటే ఇటు నుంచి ఫస్ట్ టర్ము అటు నుంచి ఫస్ట్ టర్ము, ఇటు నుంచి 4th టర్ము అటు నుంచి 4th టర్మ్ ఏమవుతుంది అంటే చాలామంది 16 - 4 రాసి 12 అని రాస్తారు. కాదు, ఏమొస్తుంది అంటే ఇటు నుంచి 16 టర్ము A13 అవుతుంది. సీక్రెట్ ఏంటంటే సమ్ ఆఫ్ ది సఫిక్స్ ఇక్కడ ఏమొచ్చిందో నెక్స్ట్ దాన్ని కూడా అదే రావాలి. ఇక్కడ సమ్ ఆఫ్ ది సఫిక్స్ ఎంత 17, కాబట్టి మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడం పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ 4 ఉంది కాబట్టి 17 రావాలంటే బ్యాలెన్స్ ఎంత 13. అలాగే ఇటు నుంచి 7th టర్మ్ అంటే అటు నుంచి 7th టర్మ్ ఏం రావాలి, మనకి సమ్ 17 రావాలంటే ఇక్కడ ఆల్రెడీ 7 ఉంది కాబట్టి A10 రావాలి. నెక్స్ట్ అయిపోయినాయి టర్మ్స్. సో ఇవన్నీ ఈక్వల్ అని మనకు తెలుసు. సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ ఈజ్ కాన్స్టెంట్ అని తెలుసు, కాబట్టి ఇవన్నీ ఈక్వల్. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో మనం ఏం రాయొచ్చు అంటే A1 ప్లస్ A16 ఫస్ట్ అండ్ లాస్ట్ ఓ బ్రాకెట్లో రాస్తాం. సో నెక్స్ట్ ఇదో బ్రాకెట్లో రాస్తాం. సో A4 ప్లస్ A13. సో ఎగ్జామ్లో స్టెప్స్ మినిమైజ్ చేసుకోవాలి. ఇప్పుడేదో మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఈక్వల్ టు ఎంత 144. సో ఎగ్జామ్లో డైరెక్ట్ రాసేసుకోవాలి. ఇప్పుడు దీని వాల్యూ ఎంత? సో ఇది రెండు అన్నీ ఈక్వలే కదా, అంటే దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు A1 ప్లస్ A16. దీని ప్లేస్లో కూడా ఏం రాయొచ్చు A7 ప్లస్ A10 అంటే ఏంటి A1 ప్లస్ A16. అంటే ఇది A1 ప్లస్ A16, ఇది కూడా ఈక్వల్ టు A1 ప్లస్ A16. అంటే అప్పుడు 3 ఇంటూ A1 ప్లస్ A16 ఈక్వల్ టు 144. సో 3తో క్యాన్సిల్ అయితే 3 4s 12, ఇంకా 20 ఉంటుంది 8. సో A1 ప్లస్ A16 ఈక్వల్ టు ఏమొస్తుంది మీకు A1 ప్లస్ A16 ఈక్వల్ టు 48 వచ్చింది. సో మనకు అడుగుతుంది ఏంటి ఇక్కడ సమ్ము A1 ప్లస్ A16. క్వశ్చన్ని కొద్దిగా మాడిఫై చేసి రాసుకుందాం. సో ఫస్ట్ అండ్ లాస్ట్, నెక్స్ట్ ప్లస్ A1 A6 ప్లస్ A11. సో మనకు తెలుసు ఆల్రెడీ దీని ఆన్సర్ ఎంతో దీని ఆన్సర్ కూడా అంతే, ఎందుకంటే సమ్ ఆఫ్ ది సఫిక్స్ ఏంటి కాన్స్టెంట్. అంటే ఇక్కడ A6 ప్లస్ A11 లేదు, నో ప్రాబ్లం. సో దీని ఆన్సర్ ఏమొస్తుందో దీని ఆన్సర్ కూడా అదే వస్తుంది. ఎందుకు వస్తుంది? సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ ఈజ్ కాన్స్టెంట్. ఈ సమ్ ఆఫ్ ది సఫిక్స్ 17 అయింది కాబట్టి ఇది కూడా సమ్ ఆఫ్ ది సఫిక్స్ 17 అయింది కాబట్టి ఇది కూడా ఈక్విడిస్టెన్స్. అంటే ఇది ఇటు నుంచి లెఫ్ట్ నుంచి 6th టర్మ్ అయితే A11 అనేది రైట్ నుంచి 6th టర్మ్, కాబట్టి ఈక్వల్. కాబట్టి మనం ఏం రాయొచ్చు దీన్ని 2 ఇంటూ దీని ప్లేస్లో కూడా మనం A1 ప్లస్ A16 అని రాసేయచ్చు. అప్పుడు 2 ఇంటూ A1 ప్లస్ A16 వాల్యూ ఆల్రెడీ మనకి 48 వచ్చింది. సో 48 ఇంటూ 2 ఆన్సర్ 96. సో ఆన్సర్లో 96 లేదు. సో క్వశ్చన్లో ఇక్కడ తప్పు ఉండొచ్చు. సో ఇది 144 కాకపోయి ఉండొచ్చు, ఇది 114 అయి ఉండొచ్చు. సో 114, అప్పుడు ఇక 114. సో ఇక్కడ అంతా 114 పెట్టేస్తే అప్పుడు సో ఇదేంటి 114. అప్పుడు 330 డివైడ్ చేసేయండి, 338 వస్తుంది. సో 38. సో అప్పుడు ఇక్కడ ఏంటి 3 ఇంటూ 38 వస్తుంది, 3 ఇంటూ 38 76. సో క్వశ్చన్లో ప్రింట్ మిస్టేక్ ఉంది, సారీ ఎంతది 38. సో 96 కాదు, సో క్వశ్చన్ ఆన్సర్ 76. ఇక్కడ కొద్దిగా మార్చుకోండి. సో 144 కాదు 114. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ కొద్దిగా డిఫికల్ట్ అనొచ్చు, అంటే కొద్దిగా వేరే చాప్టర్తో కూడా లింక్ ఉంది. మ్యాక్సిమం మినిమం అంటే అంత కష్టమైన కాన్సెప్ట్ ఏం కాదు. సో కాకపోతే మీకు మినిమం నాలెడ్జ్ ప్రతి చాప్టర్ మీద ఉండాలి. అందులో బేసిక్ నాలెడ్జ్ అంటే కంపల్సరీ ఉండాల్సిన నాలెడ్జే మ్యాక్సిమం మినిమం కనుక్కునే ప్రాసెస్ మినిమం మీకు ఐడియా ఉంటే ఈ ప్రాబ్లం చేయొచ్చు. సో కేవలం ఐడియా ఉంటేనే కాదు, అంటే ఓన్లీ కాన్సెప్ట్ మీదే ఐడియా ఉన్నంత మాత్రాన మీకు వస్తుందని చెప్పలేము. సో ఆ వే ఆఫ్ థింకింగ్ కూడా మీరు డెవలప్ చేసుకుంటే సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేయగలరు. సో ఇలాంటి క్వశ్చనే మళ్ళీ ఇంకోసారి కూడా వచ్చింది, 2024లో కూడా వచ్చినట్టుంది ఇదే క్వశ్చన్. ఒకసారి చూద్దాం. సో సేమ్ అదే క్వశ్చన్ 2024లో కూడా వచ్చింది. సో 2 times వచ్చినాయి. కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి, సో మళ్ళీ కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది.
సో ఇక్కడ సిరీస్ అనేది ఏపీలో ఉంది, అందులో 6th టర్మ్ ఇచ్చాడు. 6th టర్మ్ ఈస్ 2 అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి మ్యాక్సిమం ఆఫ్ ది ప్రొడక్ట్, సో దీని ప్రొడక్ట్ మ్యాక్సిమం కావాలి. సో A1 A4 A5 దీని ప్రొడక్ట్ మ్యాక్సిమం అవ్వాలి. సో ఈ టర్మ్స్ని మనకి నోన్ టర్మ్స్లో రాసేసుకుందాం. సిరీస్ ఏపీలో ఉంది కాబట్టి కామన్ డిఫరెన్స్ డి అనుకుందాం. సో కామన్ డిఫరెన్స్ డి అయితే అప్పుడు 5th టర్మ్ ఏమవుతుంది అంటే బ్యాక్ వస్తున్నారు. సో లెఫ్ట్ నుంచి రైట్ పోతున్న కొద్దీ కామన్ డిఫరెన్స్ యాడ్ అవుతుంది, రైట్ నుంచి లెఫ్ట్ అని వస్తున్న కొద్దీ కామన్ డిఫరెన్స్ ఏమవుతుందంటే సబ్ట్రాక్ట్ అవుతుంది. అంటే మనకి 6th టర్మ్ కావాలి అనుకుంటే 5th టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే వస్తుంది. అదే 5th టర్మ్ కావాలి అంటే సో ఏం చేయాలి అంటే ప్రీవియస్ టర్మ్ కావాలంటే సో ఆ టర్మ్స్లోంచి కామన్ డిఫరెన్స్ సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. అంటే డీట్ వచ్చేస్తే A6 మైనస్ డి. కాబట్టి మనం A5ని ఏం రాయొచ్చు అంటే A6 మైనస్ డి అని రాసుకోవచ్చు. సో A6 అంటే మనకు ఆల్రెడీ తెలుసు, A6 అంటే ఏంటి 2, సో 2 మైనస్ డి. అలాగే నెక్స్ట్ A4 అని కూడా ఉంది. సో A4 అంటే సో ఏంటి 6th టర్మ్లోంచి అంటే 2 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే బిఫోర్ టర్మ్ అంటే 2D సబ్ట్రాక్ట్ చేస్తాం అంతే కదా. సో మనకి A6 కావాలంటే ఏం చేస్తాం A4, సో మధ్యలో టర్మ్ స్కిప్ అయింది కాబట్టి ఏంటి 2D యాడ్ చేస్తాం. అంటే A5 అంటే ఫస్ట్ A6 అంటే ఏంటి A6 అంటే A5 ప్లస్ డి, మళ్ళీ A5 అంటే ఏంటి A4 ప్లస్ డి అంటే ఏమొస్తుంది A4 ప్లస్ 2D వస్తుంది. సో ఎందుకంటే A6లో ఎందుకు రాసామంటే A6 తెలుసు కదా, అప్పుడు మీకు అన్నోన్స్ తగ్గుతూ ఉంటాయి. సో ఇప్పుడు ప్రతి టర్ము కూడా మనకి ఏంటి డీలో వచ్చింది. మరి A1 కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలో వచ్చేయాలి కదా. సో 6th టర్మ్ అంటే ఏంటి మనకి 6th టర్మ్ అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ 5Dనే కదా. సో ఇప్పుడు 6th టర్మ్ అంటే ఏంటి 2 ఈక్వల్ టు A1 ప్లస్ 5D. ఇప్పుడు A1 కూడా మీకు డీలో వచ్చేస్తుంది, 2 మైనస్ 5D వస్తుంది. సో అన్ని టర్మ్స్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలో కనుక్కుంటున్నాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ప్రొడక్ట్ A1 ఇంటూ A4 ఇంటూ A5 ప్రొడక్ట్ మ్యాక్సిమం అవ్వాలి. A1 అంటే ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఇక్కడ అన్నోన్స్ని వీలైనంత మినిమైజ్ చేయండి. ఇప్పుడు చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డి, ఓన్లీ ఒక అన్నోనే ఉంది కాబట్టి ఇంకా ప్రాబ్లం చేయడం పెద్ద కష్టమేమీ కాదు. సో A1 అంటే ఏంటి 2 మైనస్ 5D ఇంటూ A4 అంటే 2 మైనస్ 2D, నెక్స్ట్ A5 అంటే 2 మైనస్ డి. సో ఇది మల్టిప్లికేషన్ చేసేసేయండి. ఇది డీలో ఉంది కాబట్టి దీన్ని ఎఫ్ ఆఫ్ డి అనుకుందాం. వచ్చిన రిజల్ట్ని ఎఫ్ ఆఫ్ డి అనుకోండి. సో మల్టిప్లికేషన్ చేస్తే నేను డైరెక్ట్ రాసేస్తున్నాను. సో మీరు మల్టిప్లికేషన్ చేసేయండి టైం వేస్ట్ అవ్వకుండా. సో మల్టిప్లికేషన్ చేసేస్తే ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు ఆన్సర్ ప్రొడక్ట్ మ్యాక్సిమం అన్నాడు. సో ప్రొడక్ట్ మ్యాక్సిమం కానీ మినిమం కానీ అవ్వాలి అంటే సో దాని డెరివేటివ్ ఎక్కడైతే మ్యాక్సిమం అవుతుంది, ఇదంతా డీలో ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ డి అనుకున్నాం. సో ఎక్కడైతే మ్యాక్సిమం కానీ మినిమం కానీ అయితే అక్కడ దాని డెరివేటివ్ ఏమవుతుంది 0 అవుతుందని మనకి మ్యాక్సిమం మినిమం కాన్సెప్ట్లో తెలుసు. సో ఇది మ్యాక్సిమం అవ్వాలంటే దాని డెరివేటివ్ ఖచ్చితంగా మ్యాక్సిమం అవ్వాలన్నా మినిమం అవ్వాలన్నా డెరివేటివ్ ఏం కావాలి 0 అవ్వాలి. సో 8 డెరివేటివ్ 0, నెక్స్ట్ మైనస్ 32, నెక్స్ట్ ఇది ఏంటి 68 డి స్క్వేర్ డెరివేటివ్ 2D ఇంటూ 34 68D, నెక్స్ట్ డి క్యూబ్ది 3D స్క్వేర్, సో 3D స్క్వేర్ ఇంటూ మైనస్ 10 మైనస్ 30D స్క్వేర్. సో 0కి ఈక్వేట్ చేయండి, ఇందులో -2 కామన్ తీసేస్తారు. సో అప్పుడు 15D స్క్వేర్ మైనస్ 34D ప్లస్ 16 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ వచ్చేసింది, దీన్ని ఫ్యాక్టరేషన్ చేసేస్తే సో మనకు ఆన్సర్ వస్తుంది. సో ఫ్యాక్టరేషన్ 15 ఇంటూ 16, సో యాడ్ చేస్తే 34 రావట్లేదు కాబట్టి దీన్ని కొద్దిగా స్ప్లిట్ చేద్దాం. 3 ఇంటూ 5, దీన్ని 2 ఇంటూ 8, సో 3 8 24, 5 ఇంటూ 2 10, సో 24 ప్లస్ 10 సో 34 వస్తుంది కదా. సో దీన్ని మనం -2 ఇంటూ 15D స్క్వేర్, సో 34Dని మైనస్ 24D మైనస్ 10D అని రాసేయచ్చు ప్లస్ 16 ఈక్వల్ టు 0. సో -2 ఇంటూ సో 3D కామ్ తీసేయండి, 3D కామ్ తీసేస్తే 5D మైనస్ 8 మైనస్ ఇక్కడ 2 కామ్ తీసేస్తే సో ఇక్కడ 5D రావాలంటే 2 కామ్ తీయాలి కదా. సో 5D మైనస్ 8 ఈక్వల్ టు 0. సో 5D మైనస్ 8 ఈక్వల్ టు 0. సో D ఈక్వల్ టు
8/5. సో అలాగే 3D - 2 = 0 అంటే D = ఎంత 2/3. సో మనకి రెండు క్రిటికల్ వాల్యూస్ వచ్చినాయి, ఒకటి 8/5 వచ్చింది, ఒకటి 2/3 వచ్చింది. సో ఈ రెండిట్లో ఒక దగ్గర మ్యాక్సిమం అవుతుంది, ఒక దగ్గర మినిమం అయ్యే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం ఎక్కడవుతుంది, మినిమం ఎక్కడవుతుంది అంటే మనం సెకండ్ డెరివేటివ్ ప్రకారం చూడొచ్చు. దీన్ని ఇంకొకసారి డెరివేటివ్ చేసేస్తారు, సెకండ్ డెరివేటివ్ వస్తుంది. ఆ సెకండ్ డెరివేటివ్లో వచ్చిన క్రిటికల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సెకండ్ డెరివేటివ్ ఈ క్రిటికల్ వాల్యూకి <0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, అక్కడ మ్యాక్సిమం వస్తుంది. ఒకవేళ <0 వస్తే ఆ క్రిటికల్ వాల్యూ దగ్గర మినిమం వస్తుంది. అలాగే ఈ క్రిటికల్ వాల్యూ కూడా చెక్ చేసుకోండి. సో సెకండ్ డెరివేటివ్ చేసుకొని అందులో వెరిఫై చేసుకోవచ్చు. కానీ అదంతా టైం వేస్ట్. ఫస్ట్ డెరివేటివ్ నుంచి కూడా మ్యాక్సిమం చేయొచ్చు, కానీ చాలామంది అని ఉపయోగించుకోవట్లేదు. ఫస్ట్ డెరివేటివ్ నుంచి కూడా మనం మ్యాక్సిమం మినిమం అంటే ఆల్వేస్ సెకండ్ డెరివేటివ్ మీద డిపెండ్ అవ్వబాకండి. అందరూ ఎక్కువ సెకండ్ డెరివేటివ్ చేస్తారు. ఒక్కోసారి అది లెంతీ అవ్వచ్చు, ఒక్కోసారి ఫస్ట్ డెరివేటివ్ నుంచి ఈజీ రావచ్చు. కాబట్టి ఇది ఫ్యాక్టరేషన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ డెరివేటివ్ నుంచి ఈజీగా వచ్చే స్కోప్ ఉంది. సో ఫస్ట్ డెరివేటివ్ నుంచి మ్యాక్సిమం మినిమం చాలామందికి ఐడియా ఉండదు. చూద్దాం ఎలా చేయాలో. సో ఇక్కడ వచ్చిన క్రిటికల్ వాల్యూస్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి. సో ఏంటి 2/3, 8/5 ఏది లీస్ట్ ఒకసారి చూసుకోండి. సో ఇదేమో more than 1, ఇదేమో <1 కాబట్టి 2/3 ఇస్ ద లీస్ట్. సో 2/3 నెక్స్ట్ 8/5. తర్వాత పిఎన్పి రూల్ యూజ్ చేసుకోండి. సో రైట్ సైడ్ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా, 8/5కి రైట్ సైడ్ పాజిటివ్ నెగిటివ్ అంటే 8/5కి ఏదైనా ఒక నెంబర్ చెక్ చేసుకోండి. అంటే ఇది more than 1 కదా. సో 1 తర్వాత ఒక నెంబర్ మీ ఇష్టం, ఒక నెంబర్ చెక్ చేసుకోండి. సపోజ్ 2 తీసుకుందాం, 2 తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందో చెక్ చేసుకోండి. సో 2 అనేది తీసుకుంటే ఇది 4 × 50 60 వస్తుంది. సో నెక్స్ట్ ఇది డి వాల్యూ 2 కాబట్టి -68 వస్తుంది. నెక్స్ట్ +16. సో ఇది పాజిటివ్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇంటూ -2 ఉంది కాబట్టి నెగిటివ్ వచ్చేస్తుంది. కాబట్టి నెగిటివ్ వస్తుంది. ప్రొడక్ట్ చూసుకోండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఇది F' కదా. సో ఇది బ్రాకెట్లో పాజిటివ్ అవుతుంది, ఇంటూ -2 ఉంది కాబట్టి నెగిటివ్ వస్తుంది. కాబట్టి నెగిటివ్ వస్తుంది కాబట్టి రైట్ సైడ్ నెగిటివ్ ఉంది. తర్వాత ఆల్టర్నేట్గా ఏమవుతుంది, సైన్ చేంజ్ అవుతుంది, మనకి పిఎన్ పీరియడ్లో తెలుసు. ఇప్పుడు మ్యాక్సిమా అన్నాడు. సో మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది అంటే, ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ డెరివేటివ్ నుంచి మ్యాక్సిమం మనం ఎలా చేయాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ నుంచి పాజిటివ్కి చేంజ్ అయితే మినిమం ఉంటుంది. అంటే ఇటు సైడ్ 2/3కి లెఫ్ట్ సైడ్ ఏంటి నెగిటివ్ కదా, నెగిటివ్ అంటే డిక్రీజ్ అవుతుంది అని అర్థం. 2/3కి లెఫ్ట్ సైడ్ డిక్రీజ్ అయ్యి 2/3కి రైట్ సైడ్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇలా పైకి నుంచి కిందకు వచ్చి ఇలా మళ్ళీ పైకి వెళ్తారు. అంటే మనం కింద వచ్చాం కాబట్టి మినిమం వాల్యూ ఉంటుంది. అదే పాజిటివ్ నుంచి నెగిటివ్ చేంజ్ అయితే దాని మీనింగ్ ఏంటంటే, ఒక వాల్యూ దగ్గర పాజిటివ్ లెఫ్ట్ సైడ్ పాజిటివ్ ఉందంటే ఆ లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది అంటే గ్రాఫ్ ఇంక్రీజ్ అయ్యి, సో ఇక్కడ 8/5కి లెఫ్ట్ సైడ్ ఏంటి పాజిటివ్ కాబట్టి సో ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిపోయి 8/5కి రైట్ సైడ్ ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుంది. 8/5కి రైట్ సైడ్ నెగిటివ్ అవుతుంది, అంటే ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవుతుంది. సో ఇది ఫౌండేషన్ వాళ్ళకి కష్టమైతే స్కిప్ చేసేసేయండి. మెయిన్ స్కిప్ ప్రిపేర్ వాళ్ళు మాత్రం సో దీన్ని సీరియస్గా దీని మీద ఫోకస్ చేయండి. కాబట్టి ఇప్పుడు పాజిటివ్ నుంచి నెగిటివ్ చేంజ్ అవుతుంది కాబట్టి అంటే కొద్ది మల్టీ కాన్సెప్ట్స్ వస్తాయి. అంటే ఫౌండేషన్లో ఈ చాప్టర్ నేర్చుకోవాలి, కానీ కొన్ని మల్టీ కాన్సెప్ట్స్ వస్తాయి. సో ఆ మ్యాక్సిమం మినిమా డెరివేటివ్ మీద ఐడియా లేదు కాబట్టి ఫౌండేషన్ వాళ్ళకి కష్టం. సో అట్లాంటి క్వశ్చన్స్ స్కిప్ చేసిన తర్వాతైనా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ పాజిటివ్ నుంచి నెగిటివ్ చేంజ్ అయింది కాబట్టి సో 8/5 దగ్గర మ్యాక్సిమం వస్తుంది. అంటే ఎక్కడ మ్యాక్సిమం అడిగాడా క్వశ్చన్లో, ఓకే మ్యాక్సిమం. సో ఇక్కడ అడిగింది దెన్ కామన్ డిఫరెన్స్ ఆఫ్ దిస్ ఏపీ. సో మ్యాక్సిమం విధంగా కామన్ డిఫరెన్స్. సో డిఏ కదా, సో డి వాల్యూ ఎంత 8/5. సో డి వాల్యూ 8/5 అయితే మీకు మ్యాక్సిమం వస్తుంది. ఆ మ్యాక్సిమం వాల్యూ ఏంటి అని అడిగాడు అనుకోండి, ఒకవేళ మన టైం బాగాలేక, అప్పుడు ఆ డి వాల్యూ తీసుకొచ్చి F(d)లో సబ్స్టిట్యూట్ చేయాలి. 8/5 తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది, మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. సో ఇది మ్యాక్సిమం ఎక్కడుందని తెలిసింది. ఎక్కడుంది మ్యాక్సిమం 8/5 దగ్గర. ఆ మ్యాక్సిమం వాల్యూ ఏంటి అంటే తీసుకెళ్ళి F(d)లో, F' d కాదు F(d)లో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఒకవేళ ఎక్స్లలో ఉంటే F(x)లో సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాక్సిమం వస్తుంది. అలాగే మినిమం ఎక్కడ ఉంటుంది అంటే 2/3 దగ్గర ఉంటుంది.
నెగిటివ్ నుంచి పాజిటివ్ చేంజ్ అయితే నెగిటివ్ నుంచి పాజిటివ్ అంటే డిక్రీజ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తారు. సో మినిమం ఉంటుంది. ఆ మినిమం వాల్యూ ఏంటి అంటే ఈ డి వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఆన్సరే మినిమం వాల్యూ ఉంటుంది. మినిమం ఎక్కడుంటుంది అని అడగచ్చు, వాట్ ఈస్ ద మినిమం వాల్యూ అడగచ్చు. మ్యాక్సిమం ఎక్కడుంటుంది అని అడగచ్చు, వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ అడగచ్చు. ఇక్కడ మ్యాక్సిమం ఎక్కడ ఉంటుందని అడిగాడు, 8/5 దగ్గర ఉంటుంది. ఆ మ్యాక్సిమం వాల్యూ ఏంటి అంటే తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది.